హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బీరకాయ తొక్కు మనం తీసి పక్కన పారేస్తాం, కానీ అందులో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను ఈరోజు బీరకాయ అలాగే తొక్కు రెండు యూస్ చేసి టేస్టీగా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చేసుకోవటం కోసం 1/2 kg బీరకాయల్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. పైన రఫ్గా ఉన్న పార్ట్ తీసేసి తోలు మాత్రం ఇలా ఉంచేసుకోండి. ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాక నా దగ్గర ఈ ఎక్స్ట్రా బీరకాయ పీల్ ఉందండి. నేను మార్నింగ్ కర్రీకి యూస్ చేశాను ఒక బీరకాయ. దాని పీల్ ఇలాగా కట్ చేసి శుభ్రంగా కడిగి కట్ చేసుకుని నేను చట్నీలోకి యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదు అంటే కనుక ఓన్లీ బీరకాయతో అయినా కానీ చట్నీ బాగుంటుంది. దీనికోసమని పచ్చిమిర్చి టమాటాలు తీసుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకుందామండి. ఈ పచ్చిమిర్చి మీదకి చిందకుండా ఉండటం కోసం ఇలా మూత అడ్డం పెట్టుకుంటే కనుక మనకి మీదకి చిందవు. పచ్చిమిర్చి వేగాక తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇందాక కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అదే కడాయిలో వేసుకుని అలాగే ఈ ఎక్స్ట్రా బీరకాయ తొక్కు ఉంటే కనుక వేసుకుని రెండు కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి 5 నుంచి 10 నిమిషాల లోపల ఒక హాఫ్ కుక్ అయిపోతాయండి. ఇప్పుడు ఇలా కుక్ అయిపోయినాక టమాటాలని ఇలా ముక్కల కింద కోసుకుని ఈ బీరకాయ ముక్కల్లో వేసి కొంచెం ఉప్పు కూడా వేస్తే తొందరగా మగ్గిపోతాయి మనకి ముక్కలు. ఇలా కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనిస్తే సరిపోతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల ఇవన్నీ మగ్గిపోతాయి. ముక్కలు టమాటా అన్నీ మగ్గిపోతాయి. ఇదిగోండి 5 నుంచి 10 నిమిషాల్లో మొత్తం కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అలాగే 1 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకుందాము. కన్సిస్టెన్సీ ఒక్కసారి చూసుకోండి. మరీ వాటరీగా ఉంటే కనుక మీకు కొంచెం స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు తిప్పితే వాటర్ దగ్గరకు వచ్చేస్తుంది మనకి. కొంచెంగా చింతపండు పేస్ట్, నేను పేస్ట్ వాడుతున్నాను, మీకు కావాలి అనుకుంటే చింతపండే వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా ఆరనివ్వాలి. ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని తర్వాత మిక్సీ వేసుకుందాం ఆరినాక. మీరు కన్సిస్టెన్సీ ఒక్కసారి చూసుకోండి. మరీ వాటర్ ఎక్కువ ఉంటే కనుక స్టవ్ మీద 3-4 నిమిషాలు మగ్గనిస్తే వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఇప్పుడు ఆరిపోయినాక మిక్సీ కానీ బ్లెండర్ కానీ వేసి రఫ్గా చాప్ చేసుకోవాలండి. మనం పచ్చడి రోటి పచ్చడి టెక్స్చర్ రావాలి అంటే కనుక మరీ ఎక్కువ టైము మిక్సీలో కూడా వేసేయకూడదు. మిక్సీలో వేసి పుష్ బటన్ యూస్ చేయాలి. పుష్ బటన్ యూస్ చేస్తే కనుక మీకు ఇలాగా రోట్లో చేసుకున్నట్టుగా రఫ్గా వస్తుంది. టెక్స్చర్ ఇలా ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో ఫ్రెష్ కోకోనట్ గ్రేట్ చేసింది వేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. కోకోనట్ అనేది ఆప్షనల్ అండి, కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఒక కడాయిలో నూనె వేసుకుని అన్ని తాలింపు దినుసులు వేసుకుని వేగాక ఈ తాలింపుని మన బీరకాయ చట్నీలో కలుపుకుంటే కనుక మన ఈజీ అండ్ టేస్టీ బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అండి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి పచ్చడి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ట్రై చేసి ఉంటే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.